నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. విశాఖలోని మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43,000 మంది మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరిస్తున్నారు. రైల్వే న్యూ కాలనీ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా కార్మికులు కదం తొక్కారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి చందు గ్రౌండ్ రిపోర్ట్. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ కూడా మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం ఈ రోజు విశాఖలో కదం తొక్కిన పరిస్థితి. దాదాపు 5,000 మంది వరకు కూడా మున్సిపల్ కార్మికులంతా కూడా ఏకయుక్తమై ఈ రోజంతా వారంతా కూడా రైల్వే న్యూ కాలనీ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా తరలివెళ్తున్న పరిస్థితి. సమాన పనికి సమాన వేతనం చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటనే అమలు చేయలేదంటూ కూడా నిన్న రాత్రి కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్మికులంతా కూడా వారి యొక్క విధులను అయితే బహిష్కరించడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మంది వరకు ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులంతా కూడా విధులు బహిష్కరించి ఈ రోజు అయితే మనం చూసుకుంటే రైల్వే న్యూ కాలనీ నుంచి కూడా వారంతా విధులు బహిష్కరించి అయితే ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వారిని అడిగి సార్ చెప్పండి. నా పేరు ఎంవి ప్రసాదరావు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి నేను కానీ అధికారంలోకి వస్తే 6 నెలలు అందరినీ పర్మిట్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మాట తప్పని వర్షం మడం తప్పని వర్షం చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట తప్పి మడం తిప్పాడు. అసెంబ్లీలో దేవాలయాలు అసెంబ్లీలు కూడా చంద్రబాబు నాయుడు నీకేం చేత కాబట్టి చెప్పు, నా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో వీళ్ళందరూ పర్మిట్ చేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట తప్పి మడం తిప్పి ఈ రోజు ఎవరిని కూడా కాంట్రాక్ట్ లో ఉంటే పర్మిట్ అయ్యేది వీళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ లో పెట్టి ఇటు కాకుండా వీళ్ళు జీవితాలు బుగ్గుబాలు చేశారు. ఇప్పటికే క్లాబ్ డ్రైవర్లకి 18,500 అతనిచ్చే జీవో నంబర్ 7 ప్రకారం ఇవ్వలేదు. అదే రకంగా క్లాబ్ డ్రైవర్లకి మలేరియా వాళ్ళకి యూజీడీ వాళ్ళకి వెటనరీ వాళ్ళకి అందరూ కూడా హెల్త్ అలవెన్స్ ఇస్తా ఉన్నారు. హెల్త్ అలవెన్స్ ఇవ్వలేదు. ఇలాగా 4.5 ఏళ్ళు గడిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులందరూ సమ్మెకి సమాయత్తయ్యారు. ఈ సమ్మె అనేది రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలు పిలిచి చర్చలు జరిపి మా సమస్య పరిష్కారం అయితే సమ్మె విరమిస్తాం, లేని పక్షులు ఇంకా ఉధృతిని తీసుకెళ్తాం. ఇప్పటికే జీవీఎంసీలో వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ అనేది ఇంపార్టెంట్ అయిన కొద్ది మినహాయింపు ఇచ్చాము. ఇవి కూడా జరగకపోతే రేపు 29వ తేదీ నుంచి వాళ్ళు కూడా సమ్మెలో దిగుతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగినా ప్రభుత్వ అధికారులు దీనికి బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు, ఎన్ని రోజుల పాటు కొనసాగుతున్నారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది ఈ సమ్మెలో పాల్గొంటారు. ఈ రోజు 50,000 మంది కూడా పని ఆపారు. దానికి పూర్తివాది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఇప్పుడే చెప్తూ ఉన్నారు. ఏమని? నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానన్నారు. అయ్యా, ఆ రోజు అసెంబ్లీలో మీరు ఇవ్వలేదా హామీ? ఆ రోజు మీరు పాదయాత్రలో ఇవ్వలేదా హామీ? కాంట్రాక్ట్ హౌస్ కార్మికులందరూ పర్మిట్ చేస్తానన్నారే, ఎందుకు మీరు మర్చిపోయినారు? ఎందుకు మీరు చేయలేదు? అందుకోసం మేమంతా ఈరోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి మీరు వెంటనే పర్మిట్ చేయండి. పర్మిట్ లేదా సమాన వేతనం ఇవ్వండి. ఇవ్వకపోతే ఈ సమ్మె ఎన్ని రోజులు సరే కొనసాగుతుంది. మా డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి. చేయకపోతే సమ్మె కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు? ఇప్పటికీ 6,000 మంది పాల్గొన్నారు. 29వ తారీఖు నుంచి మిగతా 1000 మంది నీటి సరఫరా కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారు. మొత్తం 7,000 మంది సమ్మెలో పాల్గొంటారు. ఏ సంఘం అంటే ఏ సంబంధించినటువంటి అంటే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మున్సిపల్ సంబంధించినటువంటి కొన్ని వాటర్ విభాగాలు కానీ, చెత్తకు సంబంధించిన విభాగాలు కానీ, అలాగే ఏ విభాగాల నుంచి పాల్గొన్నారు? జీవీఎంసీలో పారిశుద్ధ కార్మికులు, మలేరియా, వెటర్నరీ, అలాగే ఆఫీస్ అవుట్ సోర్సింగ్ ఈ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. మొత్తాన్ని చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపుగా 5,000 మంది 6,000 మంది వరకు కూడా కార్మికులంతా కూడా సమ్మెలో పాల్గొన్నట్లయితే కార్మిక నేతలు అయితే చెప్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి ఏదైతే బంద్కు పిలుపునిచ్చారో ఈ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా మున్సిపల్ కార్మికులంతా కూడా విధులైతే బహిష్కరణ జరిగింది. ఈ రోజు వేకువజాము నుంచి వారంతా
కార్మికులంతా కూడా దాదాపు 6,000 మంది కార్మికులు ఒక చోటకు చేరుకొని ఈ రోజు రైల్వే న్యూ కాలనీ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కూడా ర్యాలీ అయితే చేపట్టడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలు కానీ పరిష్కరించకపోతే 29 నుంచి మరికొన్ని విభాగాలకు సంబంధించి వాటర్ విభాగానికి సంబంధించి కానీ లేదా ఎలక్ట్రిసిటీ విభాగానికి సంబంధించి కూడా వారు కూడా విధులు బహిష్కరించామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారి సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చారో 6 నెలల్లో పరిష్కరిస్తామంటూ కూడా ఆ హామీని ఈ తక్షణమే నెరవేర్చాలని, లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేపడతామంటూ కూడా మున్సిపల్ కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మూర్తితో చందు, 4 Sides TV, విశాఖపట్నం.